ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. దేవుని గురించి అంతో ఇంతో తెలుసు. పూర్తిగా తెలియకుండా ఉండనటువంటి వాళ్ళు ఉండరు. దేవునితో నడిచేటువంటి వాళ్ళల్లో, దేవునితో నడిచే వారిలో కొంచెమైనా సరే దేవుని మార్గం గురించి, ఆ జీవితం గురించి కొంచెమైనా అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకంటే అంటే ఆత్మీయంగా మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలను నమ్ముకొని అసలైనటువంటి దేవుని ఉద్దేశం తెలిసి కూడా, అసలైనటువంటి దేవుని చిత్తాన్ని తెలిసి కూడా పట్టించుకోకుండా ఉండొద్దు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఒక మెట్టు కాదు, 2 మెట్లు పైన ఉన్నా సరే, అది సేవకులైనా లేకపోతే మరొకరైనా సరే, దేవుని చిత్తం ఏమై ఉన్నదో దానిని మాత్రమే జరిగించండి. అదేంటి, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఆత్మీయంగా ఒక మెట్టు పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటని ఎందుకు తీసేయాలని అడిగితే లేఖనంలో చూసుకుందాం. లేఖనంలో చూస్తే ఎందుకు తీసేయాలో తెలుస్తుంది. మొదటి రాజుల గ్రంథంలో గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ రాజు ఏం చేస్తాడో అని రాజుకి కనపడకుండా గోడల సాటు మెత్తల సాటు నక్కి బ్రతుకుతా ఉంటాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆజ్ఞలని అనుసరించుకుంటా నడుస్తా ఉన్నాడు. అలాగ నడిచేటప్పుడు ఆ రాజు కంటపడితే ఏమన్నా హాని తలపెడతాడేమో అని రాజుకి కనపడకుండా సురక్షితంగా ఉండటం కోసం అసలు కనపడకుండా దాగి ఉంటాడు. అస్సలు కనపడ్డం ఆ రాజుకి. లేఖనాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 1 గ్రంథంలో 18వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చారు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ ఆహాబు రాజు ఏలియా ఎక్కడున్నాడా అని చెప్పానని కొంతమంది సైన్యాన్ని పంపించబడినటువంటి వాళ్ళకు ఒక మాట చెప్తాడు. పోయిన తర్వాత మీరు పొట్టి చేతితో రావద్దు. ఆ దేశంలో, ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజుల చేత ప్రమాణం చేయించుకొని రండి. ఏలియా అనే గొప్ప ప్రవక్త మా ఊర్లో, మా రాష్ట్రంలో, మా దేశంలో లేడు అని వాళ్ళ చేత ప్రమాణం చేయించుకొని మీరప్పుడు ఆ పట్టణం నుంచి బయటపడండి అని రాజు ఖండితముగా పంపించబడిన వారికి చెప్పి పంపించబడినటువంటి ఆయా ప్రాంతాలలో ఆ రాజుల చేత ప్రమాణం చేయించుకుంటారు. నువ్వు వాగ్దానం చేయి, నువ్వు చేసాకు, ప్రమాణం చేయను, మా రాజ్యంలో ఆ ఏలియా అనేటువంటి మనుషుడు లేడు అని ప్రమాణం చేయించుకొని ఈ సేవకులు రాజు సైనికులు ఆ రాజ్యం నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని
ఇదే విషయాన్ని దేవుని అనుసరించేటువంటి ఒక దేవుని మనుషుడు ఏలియాతోటి చెప్తాడు. ఏలియాకి ఎంత బాధ ఏమొచ్చింది? ఎంత గొప్ప దేవుని సేవకుడు కదా, ఎంత గొప్ప దేవుని సేవకుడు కదా, ఎంత సేవకుల్ని ఎవరు వదులుకుంటారు? వదులుకోరు కదా. మరి ఈ రాజు ఏలియాని ఎందుకు ఇట్లాగా హాని తలపెట్టడం కోసం సైన్యాన్ని పంపించి మరి ఆ దేశాలన్నీ కూడా చుట్టుముట్టేసి వస్తాడు. సైన్యాన్ని పంపించి చూసిరామని చెప్తే ఎక్కడ కూడా ఏలియా దొరకడు. అప్పుడైనా ఇప్పుడైనా ఏం జరుగుతూ ఉన్నదంటే దేవుని వాక్యము బంగారంతో సమానం. ఈ బంగారము ఎక్కడున్నా సరే దోపిడీకి గురవుతుంది. ఈ సత్య వాక్యాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా అంటారు కదా, త్రికరణ శుద్ధిగా మంచి మనస్సాక్షి కలిగి అలాగే ఎవరైతే ఈ సత్య వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, ఒక మెట్టు పైన ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తారంటే దోపిడీ చేయాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము దేవుని వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా యథార్థంగా గైకుంటా ఉన్నప్పుడు మనల్ని పడగొట్టడానికి, మనల్ని తప్పించడానికి, మన జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ఏం చేస్తారంటే దేవుని సత్యవాక్యము నుంచి తప్పించడం కోసం దేవునివి కానివి చెప్తారు. మనం ఏమనుకుంటామంటే అంత సేవకుడు నాకు చెప్తే నేనంతటో ఆయన గొప్ప సేవకుడు కదా అనే భ్రమలో ఉండి చిన్నాభిన్నం చేసుకుంటారు. అందుకే మొదట్లో చెప్పింది, మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు కానీ దేవుని సత్యవాక్యాన్ని మించి ఉండలేరు కదా. ఉంటే ఈ వాక్యాన్ని రూఢీ చేయాలి. ఆమె ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే ఈ దేవుని సత్యవాక్యాన్ని సత్యమని చెప్పాలి కదా, అసత్యమని ఎట్లా చెప్తూ? అందుకే వాళ్ళని పక్కకు పెట్టేసి ఈ సత్యవాక్యాన్ని గైకోనండి. ఈ లేఖనం తర్వాత ఇంకొక లేఖనం చదువుకుందాం. ఏలియా ఎందుకు దేశాన్ని పట్టుకొని తిరగాల్సి వచ్చిందో అర్థమవుతుంది. ఏలియానే చెప్తాడు. ఆ రాజు ఏమంటాడంటే మొదటి రాజులు 18వ అధ్యాయంలోనే 17-18 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలని అతనితో అనగా, ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఈ రాజు ఉన్నాడు కదా, ఆయా దేశాలకు పంపించి సైన్యాన్ని ఇచ్చి పంపించి ఆ ఏలియా వారిని కూడా పట్టుకొని రండి ఒక ఆట ఆడుకుందాం అని చెప్పానని సైన్యాన్ని పంపించినవాడు ఉన్నాడుగా, వాడు ఏలియాకి ఎదురుపడతాడు. ఇద్దరు అవుతారు. అయిన తర్వాత ఆహాబ్ అనే రాజు అంటాడు, నీవెందుకు దేవుని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నావు అని ఆ రాజు అంటాడు. ఆ రాజుకు ప్రత్యుత్తరంగా ఏలియా అంటాడు,
ఆహా, నేను కాదు, నేను కాదు, ఇశ్రాయేలీయులు నీ బోటి నా బోటి లాంటి దేవుని మనుషులను పక్కకి తప్పిస్తా ఉన్నది నేను కాదు, నువ్వు, నీ ఇంటోళ్ళు, నీ తోక పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకు అని అడిగితే ఏలియా చెప్తా ఉన్నాడు. ఏలియా ఏమని చెప్తా ఉన్నాడు అంటే, యెహోవా దేవుని ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించేటువంటి నువ్వు, నీ మంది, నీ మార్బలం అని ఏలియా సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఏలియా ఈ రాజు దగ్గర నుంచి వేరే దేశాల్లో తలదాచుకోవటానికి ఎందుకు పోయిందంటే, ఈ రాజు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని ప్రజలే దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా బయలుదేవతని అనుసరిస్తా ఉన్నారంట. ఇప్పటికీ కూడా దేవుని చిత్తం ఏమిటో మనకు తెలుసు మనకి. అయినా కానీ తెలిసినటువంటి దానినే మార్చి చెప్తే ఇంతకు మించినటువంటి దేవుని దూత, దేవుని సేవకుడు ఇంకెవరున్నారు అని ఆలోచన చేసి మనకు తెలిసిన దేవుని ఉద్దేశాన్ని పక్కకు పెట్టి గౌరవనీయులు, పెద్దలని పేర్లు పొందుకుంటారు కదా, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని వారు చెప్పినటువంటి దానిని అనుసరిస్తారు. ఏలియా ఆ స్థితిలోనే ఉండి ఈ దేవుని ఆజ్ఞలు అనుసరించినటువంటి వారి మధ్యలో నుంచి వేరైపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటా ఉన్నాడు. గొప్ప ప్రవక్త. ఈ గొప్ప ప్రవక్తనే ఎక్కడికెక్కడికో కొట్టివేయబడ్డాడు, ఎక్కడెక్కడికో విసిరివేయబడ్డాడు. గొప్ప ప్రవక్త, మళ్ళీ చిన్న చిత్క ప్రవక్త కూడా కాదు, చాలా గొప్ప సేవకుడు, దైవజనుడు. ఇంత గొప్ప దైవజనుడికే నిలువ నీడ అనేది ఇంట్లో కాదు, ఆ దేశంలోనే లేదు. ఆ దేశంలోనే కనీసం ఇంత నీడ అనేది ఆ సేవకునికి లేకుండా పోయింది. ఎందుకంటే దేవునిని, సత్యవాక్యాన్ని యథార్థముగా ప్రవర్తించేటువంటి వారు దోషపడతానే ఉంటారు. అన్ని రోజులు, అన్ని కాలాలలో దేవుని మనుషుల చేతనే కొట్టివేయబడతారు. ఆ ఏలియా కూడా కొట్టివేయబడి వేరే ఎక్కడికో పోయి తలదాచుకుంటా ఉంటాడు. వీళ్ళ మధ్యలో ఉండాలి కదా దేవుని ప్రవక్త, దేవుని ప్రజల మధ్యలో ఉండాలి. మరి ఉండకుండా ఆడుకోబోయేందుకు? దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు చెప్పుకుంటా దేవుని ప్రజల మధ్యలోనే ఉండాల్సిన మనిషి అటేటో పోతే ఎంతమందిని పంపించినా సరే ఒక్కడికి దొరకల. ఎంతటి ఆ భయంకరమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా. అందుకే లేఖనం మనకి సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనకు లేఖనం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, ఈరోజు మన వాక్య ధ్యానము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగే రాయబడి ఉన్నది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు సేమ్ టు సేమ్, ఇటు తీయరాదు, అటు పెట్టరాదు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు మనం చూసేటువంటి వాళ్ళు వీళ్ళు యేసు ప్రభువుని పోలినటువంటి వాళ్ళు అని సాక్ష్యం ఇవ్వాలి. లేఖనం అది సెలవిస్తా ఉంది. మన జీవితాలు కూడా ఈ సెలవిచ్చిన లేఖనాన్ని మనము మన జీవితంలో నిలుపుకోవాలి.
ఈ సెలవివ్వబడినటువంటి లేఖనాన్ని మనము మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే దేవునిని మనము పోలి దేవునిని మనము ప్రజలకు కనపరుస్తూ ఉండేటువంటి వాళ్ళముగా ఉంటాం. ఆమె దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మొట్టమొదటి నుంచి బయలుపరచబడినటువంటి వాటిని అన్నిటిని కూడా స్పష్టంగా చెప్పి ఇలాగ ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ తెలిసినటువంటి వాళ్ళే మన జీవితాల్లో ఏం చేస్తారంటే తప్పించడానికి చూస్తూ ఉంటారు. నేను కొంతమంది విశ్వాసులు చెప్తే విన్నా, ఆ సేవకులు నేను కళ్ళతో చూసా. బైబిల్లో విన్నటువంటి దేవుని వాక్యానికి విరుద్ధముగా జీవించమని చెప్పినటువంటి పరిస్థితులు విశ్వాసులకి బోధించడం అనేది విశ్వాసులు నాకు చెప్తే నేను విన్నా. ఆ తర్వాత ఆ సేవకుని జీవితాన్ని కూడా నేను చూశాను. ఇంకా ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అయితే తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది. అది వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళ గురించి మనకొద్దు. కానీ లేఖనంలో చెప్పబడినట్లు మనకు తెలియంది ఆయన ఏదో ఒక నాడు బయలుపరుస్తాడు, చెప్పి తీర్తాడు. ఆయన మనకు తెలిసింది మనకి పాటించాలా. మనకు మించినటువంటి వారు అని అనుకొని మనం ఒక భ్రమలో ఉంటే, మనకు తెలిసినటువంటి దాన్ని పక్కకు పెడితే మనం ఏమైపోతామంటే మీదటికి మనము కూడా ఒక భ్రమలాగా మిగిలిపోతాం. మనం కనపడం, ఒక భ్రమలాగా మిగిలిపోతాం. దేవునికి ఒక భ్రమలాగా మిగిలిపోతాం. ఎందుకంటే దేవుని సత్యవాక్యము ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంది. ఈ స్పష్టంగా ఉన్నటువంటి వాక్యము సెలవిస్తా ఉంది. ఏమని? క్రీస్తు ఎలాగైతే జీవించి ఉన్నాడో ఆ జీవితాన్ని మీరు ఇప్పుడు కలిగి ఉండాలి. ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆల్కహాల్ తీసుకోవద్దు అంతే. తీసుకోవద్దు, లేదు, ఆల్కహాల్ తీసుకోవద్దు. శరీరానికి హాని కలిగించేది ఏదైనా సరే తీసుకోవద్దని ఇప్పటి ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరు చెప్తారు. లేఖనం చెప్తా ఉన్నది పరిశుద్ధపరచబడినటువంటి వారిలో మీరు ఒక స్వాస్థ్యమై ఉన్నారు. అంటే పవిత్రపరచబడినటువంటి దేవుని రక్తంలో భాగముగా ఉన్న మీరు అపవిత్రమైనటువంటి వాటిలో చేయి వేసి అపవిత్రం కావద్దు. మీరు దీనికి మించి ఇంకొక విషయం ఏదైనా సరే ఎవరైనా చెప్పినటువంటి దాన్ని తోసివేయాలి. ఆల్కహాల్ కానీ ఇంకా ఉన్నాయి కదా, ఆల్కహాల్, మందు తాగటం, ఇది ప్రస్తుతం కామన్. ఇది నీళ్లు తాగటం ఎలాగనో మందు తాగటం కూడా కామన్. ఇది దీన్ని క్రీస్తు మార్గంలో నుంచి పక్కకు పెట్టేసాలి. అంతే, పక్కకు పెట్టేయాలి. ఒక్కొక్కడు అంటాడు ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, మరి పార్టీ చేసుకున్నప్పుడు ఒక బాటిల్ ఉండాలిగా. ఒక బాటిల్ 4 స్ప్రైట్ బాటిల్, 4 థమ్స్అప్ బాటిల్ ఉంటే ఒక బాటిల్ మందు బాటిల్ ఉండొద్దని ఆ షాప్ వాడు మనకి ఫీల్ అవుతాడేమో. ఆ పక్క షాప్ నుంచి వాడేమో 4 స్ప్రైట్లు 4 థమ్స్అప్ తీసుకెళ్ళి మా షాప్కి వచ్చి కనీసం ఒక మందు బాటిల్ కూడా తీసుకుపోవాలి వాళ్ళ పండగ నాడు అని వాడు ఫీల్ అవుతారేమో అని అనుకొని ఒక్క బాటిల్ అన్నీ తెచ్చిపెట్టుకోకపోతే ఎట్లా అని తెచ్చిపెట్టుకుంటారేమో. మళ్ళీ తెచ్చిపెట్టుకోవద్దు. ఈ పవిత్రమైనటువంటి జీవితానికి ముందు నా వెంబడి రండని యేసు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దాంట్లో మనము నడవాలా, అదే మనము నడవాల్సింది. దాంట్లోనే మనం నడవాలా. మనం నడవాల్సినటువంటి మార్గమే అది, వేరేది కాదు. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఈ పరలోకపు శక్తి కలిగిన నామమునకు తండ్రి, ఈ ఉదయకాలం మందు ప్రార్థన చేయొచ్చు ఉండగా
ఈ కృప చేత నాయన ఇదిగో తండ్రి లేఖనము సెలవిస్తా ఉన్నది. క్రీస్తు అడుగు జాడల యందు నడవమని లేఖనము సెలవిస్తూ ఉండగా, క్రీస్తును పోలినటువంటి జీవితమును నీ మార్గం అందున్నటువంటి, నీ రాజ్యములో నడుచుచూ ఉన్నటువంటి, నీ పరిశుద్ధ సింహాసనమును చేరుకోబోచున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నీ పరిపూర్ణత యందు తండ్రి ప్రార్థన చేయించు ఉండగా, ఈ మనవులను దీవించమని, క్రీస్తును పోలి క్రీస్తు వలె ఈ లోకమందు అనేకులకు మమ్మల్ని మేము కనపరుచుకొనుటకు ఈ సహాయమును దయచేయమని ఈ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని సహవాసము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.